హాయ్ అండి. సొరకాయ పచ్చికారంతో చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. ఈరోజు నేను సొరకాయ పచ్చికారంతో కర్రీ చేస్తున్నా. సొరకాయ ఒక కిలో సొరకాయకు ఉంటుందండి. ఇది పైన చెక్కు తీసి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. సన్నగా తరిగిన తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపప్పు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు ఇలా మిక్సీలో వేసి పేస్ట్ లెక్క పట్టుకోవాలి. మిక్సీలో పట్టి పెట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా కలపాలి. పచ్చిమిరపకాయల పేస్ట్ పచ్చివాసన పోయాక సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ముక్కలు వేసాక రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకోవాలి. కలిసేట్టు మంచిగా కలుపుకోవాలి. సొరకాయ ముక్కలు మంచిగా ఇలా కలుపుకున్నాక గిన్నె మీద ఒక ప్లేట్ పెట్టి కొన్ని వాటర్ పోయాలి. సొరకాయ ముక్కలు మాడకుండా ఉడికిపోతాయి. ఆవిరి కింది దిగి ఇలా మూత వేసి మధ్యలో కలుపుతూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. సొరకాయ ముక్కలు కర్రీలో కొంచెం వాటర్ తక్కువ అనిపిస్తే ఆ ప్లేట్లో ఉన్న వాటర్ పోసుకోవాలి. వేడిగా ఉంటే కనుక కర్రీ త్వరగా ఉడికిపోతుంది. కర్రీ ఉడికిపోయిందండి. చివరగా కొత్తిమీర వేసుకొని అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతేనండి, సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది. అన్నంలకు చపాతీలకు దేంట్లోకైనా సూపర్ టేస్ట్ ఉంటుందండి.